హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్ది నుంచి ఒక గూస్ బంప్స్ కలిగించేటువంటి ఒక అప్డేట్ ఏంటంటే, పెద్దికి సంబంధించినటువంటి ఫైట్ మాస్టర్ నబకాంత్ గతంలో ఆయన సుకుమార్ గారితో పుష్పకు కూడా పనిచేశారు ఆయన. సో ఇప్పుడు పెద్దికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫైట్స్ కూడా మోస్ట్లీ 70% ఫైట్స్ కూడా ఆయనే కంపోజ్ చేస్తున్నారు. చాలా స్టైలిష్ అండ్ హీరో స్వాగ్ని, బాడీ లాంగ్వేజ్ని దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ చెప్పినటువంటి నెరేషన్కి నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చేటువంటి ఒక గ్రేట్ కొరియోగ్రాఫర్, స్టంట్ కొరియోగ్రాఫర్ అండ్ ఫైట్ మాస్టర్ నబకాంత్ మాస్టర్. సో ఆయన రీసెంట్గా చేసినటువంటి మూవీ మనశంకర వరప్రసాద్ గారు బాస్ ఇంట్రో ఫైట్ చూశారు కదా, ఏ రేంజ్లో ఉండిద్దో ఆ స్వాగ్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ ఫైట్ కూడా నాకు చాలా ఇష్టం. ఆ ఇంట్రో ఫైట్ కొరియోగ్రాఫ్ చేసింది, ఆ ఫైట్ కొరియోగ్రాఫ్ చేసింది నబకాంత్ మాస్టర్. ఇక్కడ నేను మీకు ఫోటో వేస్తున్నాను. అతను ఇన్స్టాగ్రామ్లో తన అఫీషియల్ అకౌంట్లో పెద్ది మూవీ ఫైట్ సీక్వెన్స్ గురించి ఏమని స్టోరీ పెట్టాడు అని అంటే, దిస్ టైమ్ పెద్ది మూవీ ఫైట్ సీక్వెన్స్ విల్ బి ఫైర్ స్ట్రామ్, జై శ్రీరామ్ అని చెప్పేసి పెట్టడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. నేను చెప్తున్నాను కదా, ఈ సినిమాలో ఫైట్ సీక్వెన్స్ బిఫోర్ రామ్ చరణ్, ఆఫ్టర్ రామ్ చరణ్ అనే రేంజ్లో చూస్తారు మీరు. ఖచ్చితంగా అదైతే రాసి పెట్టేసుకోండి. ఇప్పటి వరకు మీరు చాలా ఫైట్ కొరియోగ్రఫీస్ చూసుంటారు. చరణ్ అన్న బెస్ట్ ఫైట్ కొరియోగ్రఫీ అంటే నా వరకు కెరియర్లో మూడే చాలా ఉండొచ్చు. నా ఫేవరెట్ ఆయన ఫైట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, ఇంటెన్సిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది రామ్ చరణ్ అన్నది. సో మగధీరలో 200 మంది ఫైట్ ఒకటి నా ఫేవరెట్ ఫైట్. దాని తర్వాత చూసుకుంటే ఎవడులో సాయి కుమార్ ఇంట్లో ఫైట్. దాని తర్వాత చూసుకుంటే RRR. సో RRRలో ఇంకా అది పీక్స్ ఇప్పటి వరకు, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. దాన్ని మించేలాగా, ఎగ్జాజరేట్ చేయట్లేదు, ఎగ్జాక్ట్గా చెప్తున్నా, దాన్ని మించేలాగా అది కూడా పనిచేయదంట. నాకు చూసిన వాళ్ళు చాలా మంది చెప్పారు, దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఆర్టిస్టులు చాలా మంది చెప్పారు, అన్న ఫైట్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్లో వచ్చినాయి అన్న, అసలు నబకాంత్ మాస్టర్ ఎరక్కొట్టేశారు. ఇంకా రామ్ చరణ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో దాన్ని పర్ఫామ్ చేశారు. ఫైట్ సీక్వెన్సెస్, ఆ ఫైట్ సీక్వెన్సెస్లో హీరో తాలూకు బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మధ్యలో ఇచ్చేటువంటి ఎలివేషన్స్ కావచ్చు, ఆ హైస్ కావచ్చు, ఫ్యాన్స్ అందరికి కూడా, నాట్ ఓన్లీ ఫ్యాన్స్, న్యూట్రల్ ఆడియన్స్కి, జనరల్ ఆడియన్స్కి, మూవీ లవర్స్కి, ఇంకా హేటర్స్కి కూడా బాగా నచ్చేటువంటి ఫైట్స్ అన్నీ కూడా ఈ సినిమాలో కొరియోగ్రాఫ్ చేయబడ్డాయి. సో బుచ్చిబాబు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ని తీసుకొని చాలా కొత్త రకమైనటువంటి ఫైట్స్ని మనం పెద్దిలో చూడబోతున్నాము. దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు. నేను అసలు చాలా ఎదురు చూస్తున్నాను ఆ ఫైట్ సీక్వెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో టీజర్లో ఖచ్చితంగా March 27న మనకి టీజర్ కట్ రాబోతుంది. సినిమా అయితే పోస్ట్ పోన్ అయిపోయింది. ఖచ్చితంగా మేలో అయితే, సమ్మర్లో అయితే ఖచ్చితంగా సినిమా వస్తుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ఇప్పటి వరకు March 27 అని చెప్పేసే ఉంది. పెద్ద అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు. కాకపోతే షూటింగ్ అనేది ఫాస్ట్ పేస్లో వెళ్తుంది. సినిమా పక్కా మనకి పోస్ట్ పోన్ అయితేనే మంచిది. బికాజ్ ఎందుకు చెప్తున్నానంటే, అనుకున్న టైంకి షూటింగ్ కంప్లీట్ కాలేదు. దట్స్ ద ఫస్ట్ రీజన్. ఓకే, దానికి తోడు కంప్లీట్ ఫిబ్రవరి మంత్ ఎండ్ వరకు కూడా మనకి షూటింగ్ జరుగుతూ ఉంటుంది. కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ప్రాపర్ ప్రమోషన్ చేసుకోండి. పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా, పాన్ ఇండియా, నాట్ ఓన్లీ పాన్ ఇండియా, వరల్డ్ వైడ్ గా చైనాలో, జపాన్లో కూడా రిలీజ్ అవబోతుంది. సో ఆ రేంజ్ లో రిలీజ్ అవబోతున్నటువంటి ఒక పెద్ద సినిమా, చరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీ ఇది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, స్కేల్ కావచ్చు, బడ్జెట్ కావచ్చు, కాస్టింగ్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టాప్ నాచ్. నేషనల్ అవార్డ్ అనేది చాలా చిన్నది. ఆస్కార్ రేంజ్ వరకు, ఆస్కార్ స్థాయి వరకు వెళ్ళేటువంటి సినిమా ఒక ఇండియన్ మూవీస్లో 2026లో ఒక సినిమా ఆస్కార్కి వెళ్తుంది అంటే అది ఖచ్చితంగా పెద్ద మూవీ. ఆ రేంజ్లో వస్తుంది అవుట్పుట్. సో అటువంటి అవుట్పుట్ మనకి లేట్ అయినా పర్లేదు, మంచి క్వాలిటీ అవుట్పుట్ మనకు కావాలి. సో దానికోసమే డైరెక్టర్ కష్టపడుతున్నాడు, హీరో కష్టపడుతున్నాడు. ఏదైనా సరే ఫ్యాన్స్కి, న్యూట్రల్ ఆడియన్స్కి, తెలుగు ప్రేక్షకులకి, వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఒక మంచి అవుట్పుట్ ఇద్దాం అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు కష్టపడుతున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఫిబ్రవరి 1st వీక్ సెకండ్ సాంగ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేస్తుంది. టెన్షన్ ఏ పడవసరం లేదు. చిక్రీ సాంగ్ ఎప్పటికీ కూడా వెళ్తానే ఉంది. రిలీజ్ వరకు 300 మిలియన్ వెళ్ళినా ఆశ్చర్యపోవసరం లేదు. సో ఆ రేంజ్లో ఒక్క సాంగ్తో బజ్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ సాంగ్ మీ ఊహలకి వదిలేస్తున్నా. ఇంకా ఫైట్ సీక్వెన్సెస్ మీకు చెప్పాను కదా, ఇప్పుడు చెప్పినట్టు 360 degrees రామ్ చరణ్ విశ్వరూపం చూడబోతున్నారు అంతే. ఇక సో మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్స్ తెలియచేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.